హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారతీయ అటవీ చట్టానికి సంబంధించి. దీంట్లో సవరణలు తీసుకురావటానికి గతంలో చాలా ప్రయత్నాలు చేసినా కూడా అవి విఫలమయ్యాయి. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరొకసారి ఇందుకు సిద్ధమైంది. ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఎదురైనటువంటి దృష్ట్యా ఈసారి పక్కా ప్రణాళికతో ఈ ప్రక్రియని ప్రారంభించింది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 సవరణ కోసం తగినటువంటి ముసాయిదాని రూపొందించేందుకు కన్సల్టెన్సీ సంస్థల్ని ఆహ్వానించింది. ఈ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ IFA ఈ వ్యవహారాల మీద నైపుణ్యం, చట్టంలో ఉన్నటువంటి లోపాల మీద అవగాహన, అడవిలోని వాస్తవిక పరిస్థితుల మీద అనుభవం ఉన్నటువంటి సంస్థలు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. దీనికోసం ఎంపికయ్యేటటువంటి సంస్థలు రాష్ట్రాల యొక్క అటవీ ఉత్పత్తుల రవాణా, వాణిజ్యం, వీటిలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళని అధిగమించేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషికి దోహదపడాలి. అవశేష అటవీ భూములు, అలాగే అటవీయేతర భూముల్లో చెట్ల పెంపకానికి ప్రైవేట్ రంగాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలి అన్నటువంటి అంశం మీద కూడా సూచనలు చేయాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, అడవిలో నివసించే ప్రజలు, అటవీ కార్యకర్తలు, ఇలా వీళ్ళందరితో ఆయా సంస్థలు కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు సాగాలి. భారత అటవీ చట్టం ఉల్లంఘన కారణంగా దాఖలైనటువంటి చాలా కేసులు ఇప్పటికీ కోర్టుల్లో ఉన్నాయి. అందువల్ల న్యాయశాఖలోని ముఖ్యమైనటువంటి తీర్పులతో పాటు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మీద కూడా ఈ సంస్థలు అధ్యయనం చేయాలి. అటవీ భూముల యొక్క యాజమాన్యం, విస్తీర్ణం, అటవీ ఉత్పత్తులు, ఇలాంటి అంశాలన్నీ కూడా దాదాపు 94 ఏళ్ల చరిత్ర గల ఈ భారతీయ అటవీ చట్టం ఏదైతే ఉందో దీని మీద ఆధారపడి ఉన్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాలు, అటవీ అధికార వ్యవస్థ, అటవీ హక్కులు కలిగినటువంటి ప్రజలు, అటవీ కార్మికుల మధ్య ఈ చట్టం వ్యత్యాసాన్ని చూపిస్తుంది అన్నట్టుగా విధాన పరిశోధనా కేంద్రానికి చెందినటువంటి న్యాయ పరిశోధకులు తేల్చారు. అందువల్ల ఈ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్కి ఎలాంటి సవరణలు చేసినా అధికార సమీకరణలు అనేవి మారతాయి, కాబట్టి అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. అయితే ఈ ప్రతిపాదించినటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాథమికంగా అటవీ అధికారులు, ప్రైవేట్ సంస్థల యొక్క హక్కుల్ని పెంచే దిశగా ఉండకూడదు అన్నట్లుగా అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మరింత నిర్మాణాత్మకంగా దీనికి సంబంధించి అడుగులు వేస్తోంది. అడవుల్లో నివసించే వాళ్ళకి 1927 భారతీయ అటవీ చట్టం నిరుపయోగం. బ్రిటిషర్లు సొంత ప్రయోజనాల కోసమే ఈ చట్టాన్ని రూపొందించారు అన్నట్లుగా ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ అటవీ ప్రాంతంలో నివసించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అండగా ఉన్నట్టు ఈ చట్టం కనపడినా కూడా వాస్తవానికి వారికి మరియు అడవికి మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో దీని మధ్య చాలా గ్యాప్ అనేది ఉంది. వాళ్ళు ఇన్నేళ్లుగా అభివృద్ధికి దూరం అయిపోతూ ఉన్నారు అన్నట్లుగా ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి సవరణలు వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్నటువంటిది మనం చూడాలి. అయితే ఇక్కడ చూడండి, 2019 భారత అటవీ శాఖ అంచనాల ప్రకారం చూస్తే మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల యొక్క వాటా 21.67%, చెట్ల వాటా 2.89%. 2017తో పోల్చుకుంటే 2019 నాటికి అడవి మరియు చెట్ల విస్తీర్ణం 0.65% పెరిగింది. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల వాటా 17.88%. ఏపీలో స్థానికంగా లభించే రక్తచందనం చెట్లకి మంచి డిమాండ్ ఉంది. కలప కాకుండా నేల ఉసిరి ఉత్పత్తులు ఇక్కడ చాలా ఎక్కువ. తెలంగాణలో అయితే 18.36% అటవీ భూమి ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 5% సంరక్షిత ప్రాంతంగా ఉంది. గోదావరి నదికి ఒడ్డున దట్టమైనటువంటి టేకు అడవులు కూడా మనకి కనపడతాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో అడవుల వాటా ఎంత శాతం? 21.67%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిడుగుపాటుకు సంబంధించి. నానాటికి అధికమవుతున్నటువంటి భూతాపం వల్ల చాలా ప్రకృతి విధ్వంసాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. భూతాపం వల్ల భూమి మీద తేమ పెరిగి తద్వారా తుఫాన్లు, పిడుగుపాట్లు ఇలాంటివి సంభవిస్తూ ఉన్నాయి. భూమి మీద 1 డిగ్రీ భూతాపం పెరిగితే పిడుగుపాట్లు అనేవి 12% అధికమవుతాయి అనేసి అంచనా. దీన్ని బట్టి అమెరికా లాంటి దేశాలకి భవిష్యత్తులో పిడుగులే అతిపెద్ద విపత్తుగా మారబోతున్నాయి.
ఒక్కొక్క పిడుగుకి దాదాపు 300 మిలియన్ వోల్టుల శక్తి ఉంటుంది. ఇది సూర్యుడి ఉపరితలం మీద కంటే వేడి చాలా అధికం. అందుకే పిడుగుల వల్ల ఏర్పడే నష్టం అధిక స్థాయిలో ఉంటుంది. వీటి కారణంగా వేల సంఖ్యలో పశువులు కూడా మరణిస్తూ ఉన్నాయి. విద్యుత్ని ఉత్పత్తి చేసే సౌర ఫలకాలు, పెద్ద గాలి ఫంకాలు లాంటివి కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఇవి మాత్రమే కాకుండా అడవుల్లో కూడా కార్చిచ్చు మరొక ప్రధాన సమస్యగా మారింది. దీనివల్ల భూతాపం మరింతగా పెరిగిపోతోంది. అడవుల్ని నరికివేయటం, నీటి వనరులనేవి తగ్గిపోవటం, కాలుష్యం పెరగటం ఇలాంటివన్నీ కూడా పిడుగుపాటుకు కారణమే అన్నట్లుగా నిపుణులు చెప్తూ ఉన్నారు. పిడుగుపాటు వల్ల 2001 సంవత్సరం నుంచి 2018 మధ్య కాలంలో దాదాపు 42,500 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటిలో నగరాల్లో చోటు చేసుకున్నటువంటి మరణాలు 4% మాత్రమే. మిగిలినవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే సంభవించాయి. పిడుగులకి రైతులు ఎక్కువగా బలవుతూ ఉన్నారు. దాని పట్ల సరైన అవగాహన లేకపోవటమే దీనికి కారణం. పిడుగుపాటు ఎక్కడ ఎప్పుడు పడుతుంది అన్నటువంటిది ఖచ్చితంగా చెప్పలేం. స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఈపీఎఫ్ఎల్ అన్నటువంటి సాంకేతిక విద్యా సంస్థ 30 కిలోమీటర్ల పరిధిలో అరగంట ముందుగా పిడుగుపాటుని గుర్తించి హెచ్చరించగలిగినటువంటి వ్యవస్థని రూపొందించింది. స్థానిక వాతావరణ శాఖ యొక్క సమాచారం ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి దీన్ని ఆవిష్కరించటం జరిగింది. దీనికోసం గత 10 ఏళ్లలో పర్వతాలు, మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్ని విశ్లేషించటం జరిగింది. అయితే మన దేశంలో కూడా ఉపగ్రహాలు అలాగే డాప్లర్ రాడార్ వ్యవస్థ అందించినటువంటి సమాచారం ఆధారంగా ముందస్తు హెచ్చరికలు జారీ చేసేందుకు భారత వాతావరణ విభాగం కృషి చేస్తోంది. పిడుగుపాటుని జాతీయ విపత్తుగా గుర్తించాలి అన్నట్లుగా చాలా స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తూ ఉన్నాయి. IITM కూడా దామిని అన్నటువంటి పేరుతో ఒక యాప్ని రూపొందించింది. ఏదేమైనా కూడా మనం భూతాపాన్ని నియంత్రించగలిగితేనే పిడుగుల్లాంటి ప్రకృతి విపత్తుల నుంచి మానవాళికి తగినటువంటి రక్షణని కల్పించవచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వజ్రపత్ యాప్ని ఆవిష్కరించింది ఎవరు? కుప్పం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి వజ్రపత్ అనేటటువంటి ఒక స్మార్ట్ ఫోన్ యాప్ని రూపొందించారు. దీని సహాయంతో పిడుగుపాట్లని 40 నిమిషాల ముందుగా గుర్తించే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వ్యసనాలకి సంబంధించి. అత్యవసర సందర్భాల్లో ఆసుపత్రుల్లో వినియోగించేటటువంటి సెడటివ్స్ ఇవి యువతకి ప్రాణాంతకమైనటువంటి వ్యసనాలుగా మారుతున్నాయి. వీటి విక్రయాల మీద సరైనటువంటి పర్యవేక్షణ లేకపోవటంతో బయట మార్కెట్లో విచ్చలవిడిగా ఇవి లభ్యమవుతూ ఉన్నాయి. ఔషధ నియంత్రణ శాఖ అలాగే బయట అంటే ప్రైవేట్ ఔషధ విక్రయశాలలు ఇవి బాధ్యతారహితంగా ఉండటంతో ఈ మత్తుమందులకి యువతలు బానిసలవుతున్నారు. వాళ్ళు చివరికి అంటే ఈ మత్తుమందుల వినియోగం అనేది పెంచుతూ చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉన్నారు. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించినటువంటి ఒక సర్వేలో దేశవ్యాప్తంగా 18 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వయసు వాళ్ళలో దాదాపు 1.21% మత్తుమందులకు అలవాటు పడినట్లు ఈ సర్వేలో గుర్తించారు. మత్తుమందులు అధికంగా దుర్వినియోగం అవుతున్నటువంటి రాష్ట్రాల్లో పంజాబ్ తొలి స్థానంలో ఉంది. అక్కడి జనాభాలో 4.61% మంది వీటికి బానిసలయ్యారు. 2వ స్థానంలో హర్యానా ఉంది. ఫస్ట్ స్థానంలో పంజాబ్, 2వ స్థానంలో హర్యానాలో 3.05% మంది ఉన్నారు. అలాగే ఢిల్లీలో కూడా దాదాపు 3% మంది వీటి బారిన పడ్డారు. దక్షిణాది రాష్ట్రాల్లోకి వచ్చేసరికి ఈ మత్తుమందుల వినియోగం అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముందున్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి 3.1% మత్తుమందులకు బానిసలవుతూ ఉన్నారు. ఈ సంఖ్య క్రమేపీ పెరుగుతూ ఉంది అన్నట్లుగా అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఇటీవల దొంగతనం కేసుల్లో పోలీసులకు పట్టుబడుతున్నటువంటి వాళ్ళలో ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇతర ఉన్నత విద్యావంతులు కూడా ఎక్కువగా ఉంటూ ఉన్నారు. ఆపరేషన్ థియేటర్లలో వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సినటువంటి మత్తుమందుల్ని యువకులు యథేచ్ఛగా వినియోగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మత్తుమందులకు బానిసలైనటువంటి వాళ్ళలో ఆత్మహత్యలకు పాల్పడే ధోరణి అనేది అధికంగా ఉంటుంది. వాళ్ళు జ్ఞాపక శక్తిని కోల్పోవటం లాంటి వాటికి గురవుతారు అన్నట్లుగా వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి మందుల వినియోగం మీద ఔషధ నియంత్రణ విభాగం పటిష్ట పర్యవేక్షణ అనేది ఉంది. అయితే మన భారతదేశంలో ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణ ఉన్నా కూడా క్షేత్రస్థాయిలో ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తుమందుల విక్రయాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టడం మీద అధికార యంత్రాంగం దృష్టి సారించాలి.
మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు ప్రాథమిక దశలోనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందితే సత్ఫలితాలు వస్తాయి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల యొక్క ప్రవర్తనని కనిపెడుతూ ఉంటేనే ఇలాంటి దుర్వ్యసనాల్ని మొదట్లోనే కనిపెట్టడానికి వీలవుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ దీనిని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1985వ సంవత్సరంలో దీనిని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉభయ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాతే చేపడతాము అన్నట్లుగా కేంద్ర హోంశాఖ తాజాగా ప్రకటించింది. దాని ప్రకారం చూసినా కూడా 2039 ఎన్నికల వరకు ఇది సాకారమయ్యే అవకాశం కనిపించట్లేదు. నార్మల్గా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 15 దీని ప్రభావంతో సంబంధం లేకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 170 ఈ ఆర్టికల్ 170లోని నిబంధనల్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలని మొత్తం 175 నుంచి 225కి, అలాగే తెలంగాణకి సంబంధించి 119 సీట్లని 153కి పెంచాలి అన్నట్లుగా విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 26(1) అనేది చెప్తోంది. అలాగే రాజ్యాంగంలో అంటే మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 179(3) దీనిని అనుసరించి 2026 తర్వాత ప్రచురించేటటువంటి జనాభా లెక్కల తర్వాతే 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటు జరుగుతుంది అన్నట్లుగా కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నార్మల్గా ఈ డీలిమిటేషన్ లేదా పునర్విభజనని సెన్సస్ చేపట్టిన తర్వాత దీన్ని చేపట్టాలి. అయితే మన దగ్గర ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే వీటిని 1952 చట్టం ఇలా చట్టాల ద్వారా తీసుకొచ్చారు. ఫస్ట్ డీలిమిటేషన్ కమిషన్ అన్నటువంటిది 1951లో చేపట్టడం జరిగింది. అంటే దీనికి సంబంధించినటువంటి డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ని 1952లో తీసుకొచ్చారు. అయితే 1981, 91 సెన్సస్కి సంబంధించి ఎలాంటి డీలిమిటేషన్ జరగలేదు. తర్వాత 2002వ సంవత్సరంలో 2026 వరకు డీలిమిటేషన్ అనేది చేపట్టేది లేదు అన్నట్లుగా ఒక అమెండ్మెంట్ని తీసుకురావటం జరిగింది. దాని ప్రకారం చూసుకుంటే 2026 తర్వాత మళ్ళీ సెన్సస్ తీసుకొచ్చేది 2031వ సంవత్సరంలోనే. 2031 తర్వాత మళ్ళీ చూసుకుంటే దాని యొక్క రిజల్ట్ వచ్చి మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేసి వీటిని విస్తరించేసరికి 2039 అవుతుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. క్వశ్చన్ చూడండి. డీలిమిటేషన్ కమిషన్స్ని ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఏర్పాటు చేశారు? ఇప్పటి వరకు 4 సార్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1952లో ఇక్కడ చెప్పుకున్నట్టు అది మొదటిది. దాని తర్వాత 1963వ సంవత్సరంలో అంటే 1961లో సెన్సస్ చేపట్టిన తర్వాత 1963లో డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేశారు. దీని తర్వాత 1973లో అంటే 71లో చేపట్టినటువంటి సెన్సస్ ప్రకారం. దాని తర్వాత 1981లో చేపట్టినటువంటి సెన్సస్ కింద ఈ కమిషన్ని ఏర్పాటు చేయలేదు. అలాగే 1991 సెన్సస్ ప్రకారం కూడా దీన్ని ఏర్పాటు చేయలేదు. 2001లో తీసుకొచ్చినటువంటి సెన్సస్ ప్రకారం 2002వ సంవత్సరంలో డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేశారు. ఈ డీలిమిటేషన్ని 2026 వరకు కొనసాగించాలి అన్నటువంటి తీర్మానాన్ని తీసుకున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 14 సంవత్సరాల కారాగార శిక్ష పూర్తి చేసుకున్నటువంటి ఖైదీల్ని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంది అన్నట్లుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిఆర్పిసి లేదా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కింద ఈ నిర్ణయం తీసుకోవచ్చు అన్నట్లుగా తెలిపింది. 14 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడినటువంటి 14 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకొని వాళ్ళ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 కింద వాళ్ళకి క్షమాభిక్ష పెట్టేటటువంటి, అలాగే వాళ్ళ శిక్షని తగ్గించేటటువంటి, ఉపశమనం కలిగించేటటువంటి, అలాగే శిక్షని రద్దు చేసే అధికారం రాష్ట్ర గవర్నర్కి ఉంటుంది. అయితే 14 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకి అంటే 14 సంవత్సరాల శిక్ష పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంది అన్నట్లుగా సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 దేనికి సంబంధించింది? గవర్నర్కి సంబంధించి అధికారాలకి గురించినటువంటిది ఆర్టికల్ 161 అన్నటువంటిది. ఈ ఆర్టికల్ ద్వారా గవర్నర్ అంటే ఏదైనా రాష్ట్ర గవర్నర్ పార్డన్ చేయటానికి, సస్పెండ్, రెమిట్ లేదా కమ్యూట్ చేయటానికి కొన్ని కేసెస్లో ఆయనకి పవర్ని రాజ్యాంగం ఇవ్వటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యుత్తమ నౌకా విధ్వంసక క్షిపణి అయినటువంటి హార్పూన్
దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వ్యవస్థని భారత్కి విక్రయించడానికి అమెరికా అంగీకరించింది. దీని మొత్తం విలువ $8.2 కోట్ల. రెండు దేశాల మధ్య వ్యూహాత్మకమైనటువంటి సంబంధాల్ని బలోపేతం చేసుకోవటానికి ఇది వీలు కల్పిస్తుంది అన్నట్లుగా అమెరికా రక్షణ శాఖ చెప్పటం జరిగింది. అలాగే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రధాన రక్షణ భాగస్వామిగా ఉన్నటువంటి భారతదేశ రక్షణ సామర్థ్యం మెరుగుపడుతుంది అన్నట్లుగా చెప్పారు. అలాగే హార్పూన్ జాయింట్ కామన్ టెస్ట్ సెట్ అనేటటువంటి వ్యవస్థని సరఫరా చేయాలి అన్నట్లుగా భారతదేశం అమెరికాను కోరింది. ఈ ప్యాకేజీలో ఒక హార్పూన్ మధ్యంతర స్థాయి నిర్వహణ కేంద్రం, దాని యొక్క విడి భాగాలు, పరీక్ష సాధనాలు, సాంకేతిక పత్రాలు, సిబ్బంది శిక్షణ లాంటివి ఉంటాయి. దీని విక్రయాలకి ఆమోదం తెలిపినటువంటి అమెరికా రక్షణ భద్రత సహకార సంస్థ ఈ విషయాన్ని అక్కడి కాంగ్రెస్కి తెలిపింది. ఈ నిర్ణయం వల్ల హార్పూన్ క్షిపణుల యొక్క నిర్వహణ, మరమ్మతులు భారత్కి సులువవుతాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. దాని ద్వారా భారతదేశ పోరాట సన్నద్ధత అనేది మెరుగుపడి భద్రతా సవాళ్ళని ఇది సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది అన్నట్లుగా వివరించింది. అయితే ఈ హార్పూన్ క్షిపణుల్ని తొలిసారిగా 1977వ సంవత్సరంలో వినియోగంలోకి తీసుకొచ్చారు. ఇది సముద్ర జలాలకి చాలా దగ్గరగా పయనిస్తుంది. అందువల్ల శత్రు నౌకల యొక్క కంటపడదు. బోయింగ్ సంస్థ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైనటువంటి నౌకా విధ్వంసక క్షిపణిగా పేరు పొందింది. ఇప్పటికే 30కి పైగా దేశాలు వీటిని కొనుగోలు చేశాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నౌకా విధ్వంసక క్షిపణి హార్పూన్ని భారత్కి విక్రయించడానికి ఏ దేశం అంగీకరించింది? అమెరికా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశం మీద ప్రతి సంవత్సరం అప్పుల భారం అనేది పెరిగిపోతుంది. మన స్థూల జాతీయోత్పత్తి అంటే జీడిపితో సమాన స్థితికి చేరుకునేలాగా ఈ అప్పుల భారం అనేది పెరుగుతోంది అన్నట్లుగా చెప్తున్నారు. 2020-21 తాత్కాలిక లెక్కల ప్రకారం మన దేశ జీడిపి అన్నటువంటిది 1,97,45,670 కోట్లుగా ఉంటే రుణం వచ్చేసరికి 1,19,53,758 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాదిలో జీడిపిలో రుణాల నిష్పత్తి అనేది 51.6%గా ఉండేది. ఇప్పుడు అది 60.5%కి చేరుకుంది. అంటే ఏడాది సమయంలోనే ఇది 8.9% మేర వృద్ధి చెందింది. 2021-22లో అది 61.7%కి చేరుకుంటుంది అనేసి అంచనా. అయితే ప్రస్తుతం కేంద్రం వద్ద విదేశీ మారక నిల్వలు ఏవైతే ఉన్నాయో ఇవి సంవత్సరానికి పెరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మన దేశంలో బెగ్గర్స్ లేనటువంటి అంటే భిక్షాటకులు లేనటువంటి దేశంగా తీర్చిదిద్దాలి అంటే 5 ఏళ్లలో మొత్తం 182 కోట్ల రూపాయలు అవసరం అన్నట్లుగా కేంద్ర సామాజిక న్యాయం సాధికారక శాఖ సహాయ మంత్రి పేర్కొన్నారు. యాచక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి సమగ్ర పునరావాస కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం స్మైల్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చింది. స్మైల్ అంటే ఏంటి? సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ అంటామన్నమాట. ఈ స్కీమ్ అనేది రూపొందించింది. దీనికి వచ్చే 5 ఏళ్లలో 182 కోట్ల రూపాయలని వెచ్చిస్తాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2020-21 తాత్కాలిక లెక్కల ప్రకారం భారతదేశ రుణం భారత జీడిపిలో ఎంత శాతం ఉంది? 60.5%గా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్కి తోడ్పడేలాగా డిజిటల్ లైబ్రరీని ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఏర్పాటు చేయాలి అన్నటువంటి లక్ష్యంతో వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీని నిర్మించనున్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి తెలిపారు. అందులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకి మొత్తం 140 కోట్ల రూపాయలని కేటాయించడం జరుగుతుంది. ఇందులో భాగంగా కనీస సదుపాయాలతో పాటు డెస్క్టాప్లు, యూపీఎస్, డెస్క్టాప్ బార్కోడ్ ప్రింటర్, స్కానర్, లేజర్ ప్రింటర్, సాఫ్ట్వేర్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్, అన్లిమిటెడ్ బ్యాండ్విడ్త్ ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఉండాలి అన్నట్లుగా చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, మొదటి విడత వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ నిర్మాణ పనుల్ని ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు? ఈ సంవత్సరం ఆగస్టు 15 నుంచి మొదలు పెట్టబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లుగా కార్యకలాపాలను నిర్వహించేందుకు చెల్లింపు బ్యాంకులకి సెబీ అనుమతిని ఇచ్చింది. దీనివల్ల మరిన్ని చెల్లింపు సేవల సంస్థలు అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా పబ్లిక్ మరియు రైట్స్ ఇష్యూల్లో పాల్గొనటం మదుపర్లకి సులభం అవుతుంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ముందస్తు అనుమతులు తీసుకున్నటువంటి నాన్ షెడ్యూల్డ్ చెల్లింపు బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రమే ఒక ఇష్యూకి బ్యాంకర్గా అంటే బ్యాంకర్ టు ఎన్ ఇష్యూ అంటాము.
బీటీఐగా వ్యవహరించేందుకు అర్హత పొందుతాయి అన్నట్లుగా సెబీ తెలియజేసింది. ఈ బీటీఐ నిబంధనల్లో పొందుపరిచినటువంటి ఇతర షరతుల్ని కూడా ఇవి సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఈ బీటీఐగా నమోదైనటువంటి చెల్లింపు బ్యాంకులు సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంకులుగా వ్యవహరించేందుకు కూడా అనుమతినిస్తున్నాము అన్నట్లుగా సెబీ తెలిపింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. పేమెంట్ బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లుగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏ సంస్థ అనుమతిని ఇచ్చింది? ఏ సంస్థ? సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్యాన్సర్కి సంబంధించి. తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ అన్నటువంటిది 2018 నుంచి చూస్తే 2020 వరకు ఈ 3 ఏళ్ల గణాంకాల్ని పరిశీలిస్తే కొత్తగా తెలంగాణలో 139,419 మంది, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి 2,06,677 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. వీళ్ళలో తెలంగాణలో 54.67% మంది, ఆంధ్రప్రదేశ్లో 54.76% మంది మృత్యువాత పడ్డారు. అంటే కేసులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. కేసుల యొక్క తీవ్రత అనేది పెరుగుతోంది. దాంతో మరణాలు కూడా పెరుగుతున్నాయి. పైగా కరోనా నేపథ్యంలో క్యాన్సర్ మరణాలు దాదాపు 20 రెట్లు ఎక్కువగా సంభవిస్తున్నాయి అన్నట్లుగా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇందులో ప్రధాన క్యాన్సర్లు వచ్చేసరికి రొమ్ము క్యాన్సర్ 25%, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 20%, నోరు గొంతు క్యాన్సర్ 20%, పొట్ట, పెద్దపేగు, ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, రక్త మరియు కిడ్నీ లాంటి క్యాన్సర్లు ఇంకో 35% ఉన్నాయి. అయితే ఇలా క్యాన్సర్ రావటానికి ప్రధాన కారణాలేంటి? సిగరెట్, గుట్కా, తంబాకు లాంటి పొగాకు ఉత్పత్తుల్ని వాడటం, మితిమీరినటువంటి మద్యపానం, ఊబకాయం, వేపుళ్ళు, నిల్వ ఆహారం ఎక్కువగా తీసుకోవటం, వ్యాయామం చేయకపోవటం, జననావయవాలని పరిశుభ్రంగా ఉంచుకోకపోవటం, అధికమైనటువంటి ఒత్తిడి, తీవ్రమైనటువంటి నిద్రలేమి, జన్యుపరంగా వచ్చేటటువంటి క్యాన్సర్లు, ఇవన్నీ కూడా క్యాన్సర్లు ఎక్కువగా రావటానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు? నవంబర్ 7వ తేదీని. నవంబర్ 7వ తేదీని నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డేగా నిర్వహిస్తారు. అలాగే వరల్డ్ క్యాన్సర్ డేని ఫిబ్రవరి 4న నిర్వహిస్తారు. అలాగే ఫిబ్రవరి నెలని నేషనల్ క్యాన్సర్ ప్రివెన్షన్ మంత్గా కూడా నిర్వహిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భూకక్షలో ఉన్నటువంటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లేదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది ఇటీవల ప్రమాదానికి గురైంది. భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అమెరికా, రష్యాతో సహా 15 దేశాల క్రియాశీలక భాగస్వామ్యంతో ఇది ఏర్పాటైంది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో ప్రయోగాలకి ఇది వేదికగా ఉంది. ఈ కేంద్రం చాలా మాడ్యూల్స్తో కూడినటువంటి ఒక సమాహారం. అయితే ఇందులో పాతబడినటువంటి ఒక మాడ్యూల్ స్థానంలో 22 టన్నుల నౌక అన్నటువంటి కంపార్ట్మెంట్ని రష్యా ఇటీవల పంపించింది. అయితే గత గురువారమే అది ISSతో అనుసంధానమైంది. అయితే కొద్ది గంటలకే ఈ కొత్త మాడ్యూల్లో ఉన్నటువంటి జెట్ ఇంజన్లు ప్రమాదవశాత్తు అక్కడ మంటలనేవి రావటం జరిగింది. దీంతో అంతరిక్ష కేంద్రం ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకి ఒదిగిపోయింది. విద్యుత్ ఉత్పత్తి కోసం అవసరమైనటువంటి సౌరశక్తిని ఒడిసిపట్టేందుకు ఈ కేంద్రం సరైన స్థితిలో ఉండటం చాలా అవసరం. ఈ నేపథ్యంలో భూమి మీద ఉన్నటువంటి మిషన్ కంట్రోల్ అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అంతరిక్ష కేంద్రంలోని మరొక మాడ్యూల్కు ఉన్నటువంటి రాకెట్ ఇంజన్లని ఆన్ చేయటం ద్వారా దాన్ని మళ్ళీ యథాస్థానంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏ దేశాలకి చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయి? ఏ అంతర్జాతీయ సంస్థలు? నాసా, ఇది దేనికి సంబంధించింది? అమెరికాకి సంబంధించింది. అలాగే రోస్కోస్మాస్, ఇది దేనికి సంబంధించింది? రష్యాకి సంబంధించింది. అలాగే జాజా, ఇది దేనికి సంబంధించింది? జపాన్కి సంబంధించినటువంటి అంతరిక్ష కేంద్రం. అలాగే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ESA, అలాగే కెనడాకి సంబంధించినటువంటి CSA, ఈ 5 స్పేస్ ఏజెన్సీస్ కలిసి ఈ మల్టీనేషనల్ కొలాబరేటివ్ ప్రాజెక్ట్ని తీసుకురావటం జరిగింది. లో అర్త్ ఆర్బిట్లో, లియో అని కూడా అంటాము, లో అర్త్ ఆర్బిట్లో ఈ మాడ్యులార్ స్పేస్ స్టేషన్ని నిర్మించారు. 408 కిలోమీటర్ల ఎత్తులో ఈ స్పేస్ స్టేషన్ ఉంది. సెకండ్కి 7.66 కిలోమీటర్ల వేగంతో ఇది పరిభ్రమిస్తూ ఉంటుంది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క స్థూల ఉత్పత్తిని అంటే జిఎస్డిపి అంచనాలని పెంచటం వల్ల అధికారికంగా తప్పులు చేస్తున్నాయి. వాటి యొక్క రుణ పరిమితిని నిర్వచించేందుకు కొత్త సూత్రీకరణ అనేది అవసరం అన్నట్లుగా ఎస్బీఐ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. మన దేశంలోనే అతిపెద్ద రుణదాత సంస్థ అయినటువంటి ఎస్బీఐ ఎకో ర్యాప్ అన్నటువంటి పేరు మీద ఒక ఆర్థిక పరిశోధన నివేదికని విడుదల చేసింది. దీంతో మాట్లాడుతూ రుణాలను పెంచుకునేందుకు రాష్ట్రాలు తమ యొక్క బడ్జెట్లో జిఎస్డిపి అంచనాలను పెంచి చూపిస్తున్నాయి అన్నట్లుగా పేర్కొన్నారు. అప్పులు తీసుకున్న తర్వాత ఈ అంచనాలేమో తగ్గిపోతున్నాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్గఢ్, యూపీ, తమిళనాడు మరియు రాజస్థాన్ రాష్ట్రాలు 2021 సంవత్సరానికి అంతకు ముందు ఆర్థిక సంవత్సరాల్లో కూడా వాస్తవ జిఎస్డిపి పరిమితి కంటే దాదాపు 3% అధికంగా అప్పులు చేశాయి. అంటే ఈ ధోరణి అనేది పెరుగుతోంది. జిఎస్డిపితో సంబంధం లేకుండా రాష్ట్రాల యొక్క రుణ పరిమితిని నిర్వచించేటటువంటి కొత్త సూత్రీకరణ అవసరం అనుకుంటున్నాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2022 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు తమ యొక్క జిఎస్డిపిలో ఎంత శాతం వరకు రుణాలు తీసుకోవచ్చని 15వ ఆర్థిక సంఘం నిర్దేశించింది. ఎంత శాతం వరకు తమ యొక్క జిఎస్డిపి అంటే ఏంటి, స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 4% వరకు రుణాలు తీసుకోవచ్చు. ఆ పైన అవి ఏవైతే ఎలక్ట్రిక్ అంటే విద్యుత్ సంస్కరణలు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సంస్కరణలు తీసుకొస్తాయో వాటి మీద ఆధారపడి ఇంకొక 0.5% రుణాలు పొందవచ్చు అన్నట్లుగా నిర్దేశించింది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2021లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కొన్ని కట్టడాలని మరియు ప్రదేశాలని గుర్తించింది. ఇంతకుముందు మన దేశంలో చూడండి, ఇక్కడ ప్రస్తుతం 40 కట్టడాలు ఉన్నాయి. అయితే ఇంతకుముందు మన దేశంలో మొత్తం 38 కట్టడాలు ఉండేవి. తాజాగా వీటికి ఇంకో 2 యాడ్ చేశారు. అవి ఏంటి, ఒకటి వచ్చేసి రామప్ప దేవాలయం, రెండవది వచ్చేసి ధోలవీరా. ఎక్కడ ఉంది, గుజరాత్లోని కచ్లో ఉన్నటువంటి ధోలవీరా అన్నటువంటి ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ హోదాగా ప్రకటించటం జరిగింది యునెస్కో. దీంతో కలిపి మొత్తం భారతదేశంలో యునెస్కో గుర్తించినటువంటి కట్టడాలు మరియు ప్రదేశాలు 40కి చేరాయి. అయితే యునెస్కో ఇప్పటి వరకు కూడా మొత్తం 167 దేశాలకి సంబంధించి మొత్తం 1155 ప్రదేశాల్ని లేదా కట్టడాల్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. గత ఏడాది వరకు చైనా మరియు ఇటలీలు సమాన స్థాయిలో ఈ వారసత్వ సంపదల్ని కలిగి ఉండేవి. అయితే ఇటీవల ఇటలీలో ఇంకొన్ని ప్రదేశాల్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించటంతో ఇటలీ అన్నటువంటిది మొదటి స్థానంలో నిలిచింది. టాప్ 10 ఈ అత్యధిక ప్రపంచ వారసత్వ కట్టడాలు కలిగినటువంటి దేశాల్లో మొదటి 10 స్థానాల్లో ఒకటి ఇటలీ. ఇటలీలో మొత్తం 58 కట్టడాల్ని గుర్తించారు. 2వ స్థానంలో చైనా ఉంది, 3వ స్థానంలో జర్మనీ, 4వ స్థానంలో స్పెయిన్, 5వ స్థానంలో ఫ్రాన్స్, 6వ స్థానంలో భారతదేశం నిలిచింది. 7వ స్థానంలో మెక్సికో, 8వ స్థానంలో యూకే, 9వ స్థానంలో రష్యా, 10వ స్థానంలో ఇరాన్ నిలిచాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో అత్యధిక కట్టడాలతో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఏ దేశం? ఇటలీ. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి విద్యుత్ ఆధారిత వాహనాలు లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటాము. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి డిమాండ్ అనేది పెరుగుతోంది. ప్రస్తుతం ఇంధన ధరలు అనేటటువంటివి పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాహనదారులు, ముఖ్యంగా యువత ఈవీ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. కేవలం ఎలక్ట్రిక్ కార్లు, మోటార్ బైక్లు మాత్రమే కాకుండా ఈ రిక్షాలకి కూడా డిమాండ్ అనేది పెరుగుతోంది. ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించి ప్రకటనలు, ప్రమోషన్లు పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు, మోటార్ బైకులు, ఈ రిక్షాలు కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫేమ్ స్కీమ్ ద్వారా 2030 నాటికి ఎంత శాతానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? 2030 నాటికి మొత్తం వెహికల్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ 30% ఉండాలి అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి భారతదేశ నూతన కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ లేదా CGAగా ఎవరు నియమితులయ్యారు? దీపక్ దాస్. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలోని అత్యంత తెలివైన విద్యార్థులకి సంబంధించిన బ్రైట్ స్టూడెంట్ లిస్ట్ 2021లో పేరు సంపాదించిన ఇండో అమెరికన్ ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.